రామ్ టాక్కి తిరిగి స్వాగతం. బారాముల్లా ఎన్నిక అయిపోయింది. బూతుల్లో బంధించబడింది ప్రజల నాడి. ఎందుకు దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. మిగతా అన్ని పక్కన పెట్టండి. దాదాపుగా 60%. నిన్నటికి 59%. అది మొత్తం ఫైనల్ కౌంటింగ్ అయ్యేసరికి నేను అనుకోవటం 60%కి అటు ఇటుగా ఉంటుంది. రికార్డ్ ఇంతవరకు ఎప్పుడు బారాముల్లాలో ఇంతటి పోలింగ్ శాతం నమోదు కాలేదు. అది ఏ నేపథ్యంలో? అంతకు 2 రోజుల ముందు ఒక మన ఇది ఎక్స్ సర్పంచ్, బీజేపీ ఎక్స్ సర్పంచ్ని కాల్ చంపేశారు. కింద తెల్ల సౌత్ కాశ్మీర్లో కావచ్చు, కానీ చంపారు. అట్లానే అనంతనాగ్లో 2 టూరిస్టులను కూడా కాల్చారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అంటే జనాల్ని భయభ్రాంతులను చేయటానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు 2 రోజుల ముందు, ఎన్నికలకు 2 రోజుల ముందు సౌత్ కాశ్మీర్లో జరిగినాయి. జాగ్రత్త, మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏమైనా జరగొద్దు అనేటువంటి హెచ్చరిక ఉగ్రవాదులు చేశారు. అయినా ఖాతరు చేయలేదండి జనం. దాట్స్ అప్ టు ద పీపుల్. దానికి మరి కక్ష సాధింపు అనుకోండి, ఏదైనా అనుకోండి, రివెంజ్ అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, అంతకన్నా ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. మీరు భయపెడితే భయపడే వాళ్ళని కాదని చెప్పి పాకిస్తాన్కి పరోక్షంగా హెచ్చరించింది కాశ్మీరీ ప్రజానీకం. లేకపోతే 60% ఓటింగ్ ఏంటంటే, 60% ఓటింగ్ బారాముల్లా, పాకిస్తాన్కి సరిహద్దులో ఉండే ఉత్తర కాశ్మీర్, కుప్వారా, బారాముల్లా, ఇవన్నీ మొత్తం. సో నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ కాబట్టి ఇవాళ గెలిచింది ఎవరయ్యా అంటే, ఇవాళ అభ్యర్థులు ఎవరైనా గెలవచ్చు. భారత్ గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, పాకిస్తాన్ ఓడింది. రెండోసారి శ్రీనగరే అనుకుంటే, శ్రీనగర్కి మించి ఓటింగ్ జరిగినటువంటిది బారాముల్లా. అద్భుతం. సో కాబట్టి అట్లానే లడాక్ ఇంకొక నియోజకవర్గం, అంటే ఇప్పుడు విడిపోయినా కూడా ఉన్నదాకా కలిసే ఉంది కాబట్టి లడాక్ ప్రాంతంలో కూడా 67% పోలింగ్ జరిగింది. అది ఎప్పుడు బాగా జరుగుతుంది కాబట్టి దాన్ని నేను దీంట్లో ఓటింగ్ శాతం వరకు వచ్చేసరికి దానికి ఏం పెద్ద విశేషమేం కాదు. పోయినసారి కూడా 70% పైన పోలైనటువంటి ఇది కాబట్టి దాన్ని వదిలిపెట్టేద్దాం. ఓటింగ్ వరకు అక్కడ కూడా బాగానే జరిగింది. బారాముల్లాలో జరగటం మాత్రం 60% రికార్డు క్రియేట్ చేసింది. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారత్ గెలిచిందండి. ఎవడ అభ్యర్థి గెలిస్తే ఏంటి తర్వాత సంగతి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఏంటి ఈ బారాముల్లా, లడాఖ్లో ఎవరు గెలవబోతున్నారు? ఇదేమీ ఎగ్జిట్ పోల్ కాదు, అభిప్రాయాలే. అది యాక్చువల్గా నిన్నే చేద్దాం అనుకున్నా, కుదరలేదు కాబట్టి ఇవాళ చేస్తున్నాను. ఏంటి అంటే, బారాముల్లాలో ఇవాళ పోటీ ఎవరి మధ్య ఉంది? ఎందుకు నేను దాన్ని సపరేట్గా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఈయన అక్కడ పోటీ చేశాడు. వాస్తవానికి అబ్దుల్లా కుటుంబం శ్రీనగర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాస్టియన్. వాళ్ళు అనుకుంటారు 14%తో గెలిచి ఫ్యామిలీ బ్యాస్టియన్ అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? అంతకుముందు బై ఎలక్షన్లో 7%తో గెలిచాడు ఫరూక్ అబ్దుల్లా, తర్వాత 14%తో గెలిచాడు. అది ఫ్యామిలీ బ్యాస్టియన్ అట. అంటే ప్రజలు వాళ్ళని చేదరించుకున్నారు. 14 మేము ఓట్లు వేయమని చెప్పి డిసైడ్ చేసుకుంటే వీళ్ళు గెలిచినట్టుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి పోటీ చేయడానికి భయపడ్డారు. భయపడి పారిపోయి బారాముల్లా వచ్చాడు ఒమర్ అబ్దుల్లా. కానీ అక్కడ ప్రజలేదో ఆటోమేటిక్గా వీళ్ళని గెలిపిస్తారనుకోవటం పొరపాటు. మిగతా అభ్యర్థులు ఎవరు? పీపుల్స్ కాన్ఫరెన్స్ తరఫున సజ్జద్ లోనే, అట్లానే పీడీపీ తరఫున ఫయాజ్ అహ్మద్ మీర్, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ గురించి చెప్పాలి మీకు. ఇండిపెండెంట్గా షేక్ అబ్దుల్ రషీద్. ఈయన దాన్ని పాపులర్గా ఏం పిలుస్తారు? ఇంజనీర్ రషీద్ అంటారు ఈయన. ఇదండి వీళ్ళు క్యాండిడేట్స్. మరి ఎవరు గెలుస్తారనుకుంటే, నాకు వస్తున్నటువంటి ఈ పోలింగ్ ముందు కూడా నాకు వస్తున్న వార్తలను బట్టి రషీద్ అనుకోకుండా
యూత్లో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. లాస్ట్ టైం కూడా ఆయనకు 1,00,000 వచ్చినాయి ఓట్లు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అతనికి. ఈసారి కూడా యూత్ విపరీతంగా అతనికి ఫాలోయింగ్ ఉంది. కానీ వాస్తవంగా అతను ఏంటి, ఉగ్రవాద ఫండింగ్ దీని తరఫున అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, తిహార్ జైల్లో ఉన్నాడు. కానీ మన బ్యూటీ ఏంటి, మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు. అది మన గొప్పతనం, భారత్ యొక్క ప్రజాస్వామ్య గొప్పతనం. ఆయన పోటీ చేశాడు, కానీ యూత్లో ఉంది ఆయనకి. ఎందుకంటే ఒకరు జైల్లో ఉన్నారంటే ఒక రకమైనటువంటి క్రేజీనెస్ మన భారతీయుల ప్రజానీకంలో ఉంటుంది. ఆయన ఎందుకు వెళ్ళాడు ఏంటి, టెర్రర్ ఫండింగ్ అంటే అది చూడరు. అది దాంతోపాటు ఇవాళ ఈ రషీద్ పోటీ చేయకముందు గ్యారంటీగా గెలుస్తారనుకుంది ఎవరంటే పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జద్లోనే. అప్పటికి ఈవెన్ ఒమర్ అబ్దుల్లా అక్కడ పోటీ చేస్తాడని కూడా తెలియదు. సజ్జద్లోనే కూడా హిస్టరీ ఉందండి, దయచేసి మర్చిపోవద్దు. నార్థర్న్ కాశ్మీర్లో వాళ్ళ కుటుంబానికి హిస్టరీ ఉంది. వాళ్ళ ఫాదర్ని చంపేశారు, ఈ ప్రత్యేకవాదులు చంపేశారు వాళ్ళ ఫాదర్ని. సో ఆయనకి సానుభూతి ఉంది. ఆ, అతను కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేసుకున్నాడు, అన్ని తిరిగాడు. పీపుల్స్ కాన్ఫరెన్స్ ముందుగా అడ్వాన్స్గా అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకొని ప్రతి ఏరియాకి తిరిగాడు, ఇది సజ్జద్లోనే. సో కాబట్టి దాని ఆ తర్వాత ఒమర్ అబ్దుల్లా వచ్చాడు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున. ఈయన ఎంతసేపు సజ్జద్లోని క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే ఈయన పని. ఆయన బీజేపీకి బి టీము అని. ఎవరు చెప్పరు. వీళ్ళు అసలు రిగ్గింగ్ చేసి 1987 ఎన్నికల్లో రిగ్గింగ్ చేయబట్టే ఒక విధంగా ఉగ్రవాదం వేళ్ళునుకుంది కాశ్మీర్లో. ఉంటే ఉండొచ్చు అదివరకు కూడా పెద్దగా, కానీ ప్రజల్లోకి ప్రజాబాహుల్యంలోకి విస్తృతంగా విస్తరించింది మాత్రం దానికి ప్రధాన కారణం 1987 ఎన్నికల రిగ్గింగ్. ఎవరి అధ్యయనంలో జరిగిందండి, వీళ్ళ నానే కదా, ఫరూక్ అబ్దుల్లానే కదా అదంతా చేసింది. కాంగ్రెస్ ఫరూక్ అబ్దుల్లా కలిసే కదా. వీళ్ళు నీతులు చెప్తారు బయటకు వచ్చి. అందుకని ఇవాళ ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమైనా మాట్లాడనండి, ఇవాళ ప్రజానీకంలో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది నా వ్యక్తిగతం, నాకు అనిపిస్తుంది మాత్రం పోటీ ఇద్దరి మధ్యనే ఉంది. షేక్ అబ్దుల్ రషీద్ వర్సెస్ సజ్జద్లోనే ఎవరైనా గెలవచ్చు. ఆశ్చర్యకరంగా నాకున్నటువంటి అంచనా ప్రకారంగా ఒమర్ అబ్దుల్లా 3వ స్థానంలో ఉంటాడు. ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఏముందండి. అబ్దుల్లా కుటుంబం ఓడిపోబోతుంది. అబ్దుల్లా కుటుంబానికి కాశ్మీరీ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. వండర్ఫుల్. ఒకవైపు ఓటేసినందుకు శాల్యూట్, రెండో వైపు అబ్దుల్లా కుటుంబాన్ని ఓడించబోతున్నందుకు శాల్యూట్. మూడోది ఇంకొకటి జరగబోతుంది, ఇంకొక 5 రోజులే తేడా. 25వ తేదీ అనంతనాగ్ రాజౌరి, ఇక్కడ ఇంకొక కుటుంబం పోటీ చేస్తుంది. మెహబూబా ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కుటుంబం, ఆవిడ కూతురు మెహబూబా ముఫ్తీ, ఈవిడ మాజీ ముఖ్యమంత్రి, ఈవిడ పోటీ చేస్తుంది. నాకున్న అంచనా ప్రకారం అక్కడ కూడా మెహబూబా ముఫ్తీ ఓడిపోయే అవకాశాలే మెండుగా ఉన్నాయి. 3వ స్థానంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. సో అంటే అర్థం ఏంటి, కాశ్మీరీ ప్రజలు ఈసారి కంకణం కట్టుకున్నారు. ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలి జమ్మూ కాశ్మీర్కి అని చెప్పి ఈసారి కంకణం కట్టుకున్నారు. ఇదే క్యాంపెయిన్ బీజేపీ చేసింది. బీజేపీ పోటీ చేయట్లేదు అంటున్నారు. వాళ్ళ వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ వ్యూహం ఇదే, ముందు అబ్దుల్లా కుటుంబాన్ని, ముఫ్తీ కుటుంబాన్ని దెబ్బతీయాలి. వాళ్ళు అసలు జమ్మూ కాశ్మీర్కి ప్రథమ శత్రువులు ఎవరు ఉన్నారంటే ప్రజలకి అక్కడ వీళ్ళు 2 కుటుంబాలే. ఇవాళ అది కార్యాచరణ జరగబోతుంది, అది కార్యరూపంలో తయారు కాబోతుంది అది. సో కాబట్టి ఈ 2 కూడా జరగటం అనేది జమ్మూ కాశ్మీర్ చేసుకున్నటువంటి అదృష్టం, జమ్మూ కాశ్మీర్ భవితకి మంచి అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. ఇక లడాక్ సంగతి చూద్దామండి. లడాక్ నేను అనుకోవటం ఏంటంటే ఈసారి అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినాయి. పోయినసారి బీజేపీలో గెలిచినటువంటి అభ్యర్థి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆయన ఫేమస్ కదా, పార్లమెంట్లో మాట్లాడి ఆ రోజు చాలా ఫేమస్గా అయ్యాడు. ఆయన ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు, ఎందుకంటే బీజేపీ టికెట్ ఇవ్వాలి. ఆయన బీజేపీ ఆయన టికెట్లు ఇవ్వలేదు. బీజేపీ ఏంటంటే ఆ లడాక్ అటానమస్ కౌన్సిల్ చైర్మన్కి టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ జరిగిన ప్రత్యేక పరిస్థితి ఏంటంటే కార్గిల్ వర్సెస్ లే వచ్చింది. కార్గిల్ అంతా ముస్లింలు, లే అంతా బుద్ధిస్టులు.
కార్గిల్లో ఎప్పుడూ లేనంత యునైటెడ్గా ఈసారి పోటీ చేస్తున్నారు. అసలు క్యాండిడేట్ ఒకే ఒక్క క్యాండిడేట్, పార్టీలు లేరు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు మహమ్మద్ హనీఫా జాన్. సో కాబట్టి ఏంటంటే ఈసారి కార్గిల్కి యాక్చువల్గా ఈ రెండిట్లో కూడా జనాభా ప్రకారంగా కూడా ఓటర్ల పరంగా కూడా కార్గిల్ జిల్లానే పెద్దది. వైశాల్యంలో ఇది పెద్దది కావు జనాభాలో. సో కాబట్టి అక్కడ ఒక ఉద్యమం లాగా వచ్చింది, ఈసారి కార్గిల్ మన వ్యక్తిని ఎన్నుకోవాలి. సో అటువంటివి వచ్చినప్పుడు ఎలా ఉంటాయండి? సో ఆ కొట్టుకుపోతారు ఆ టైంకి. నాకెందుకని యువతల బుద్ధిస్టులోనేమో ఇద్దరు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా బుద్ధిస్టుల తరఫునే. అక్కడ కార్గిల్ తరఫున అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఒక స్వతంత్రం నిలబెట్టాడు కాబట్టి అతను గెలిచే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. బీజేపీకి గెలవాలంటే ఒకే ఒక్కటి, బుద్ధిస్టులో చీలిక రాకూడదు. కార్గిల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్లో ఈ కాంగ్రెస్ అభ్యర్థి చీల్చుకోగలగాలి, ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తుంది కాబట్టి. కాకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ లేదు, వాళ్ళ యూనిట్ మొత్తం కూడా వాళ్ళ స్వతంత్ర రద్దు చేసుకొని స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. ఏ యాంగిల్లో చూసినా నాకెందుకున్నా ఇండిపెండెంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానండి ఎవరైనా గెలవనేయండి, ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచడానిక ఇది ఉంది. ఒక విధంగా అదే నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ కాదు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవనివ్వండి. సో కాబట్టి జమ్మూ కాశ్మీర్ లడఖ్కి మంచి రోజులు ఈ ఎన్నికల ద్వారా రాబోతున్నాయి. రెండండి సింపుల్ పాయింట్స్. ఒకటి, రికార్డు ఓటింగ్ తోటి ప్రజలు ప్రపంచానికి తెలియజెప్పారు మేము భారత్ వైపు అని. రెండు, ఇవాళ రెండు కుటుంబాల పాలన నుంచి విముక్తి జమ్మూ కాశ్మీర్కి జరగబోతుంది. ఇంతకన్నా సంతోషకరమైన వార్త. ఇది నా ట్రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.